దేవునికి మహిమ కలుగును గాక. రండి దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు యోహాను రాసిన ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయము చదువుకోవాలి. మొదటి వచనము, ఒక వచనం మాత్రము అక్క వాణిశ్రీ టీచర్ గారు యలమంచుల నుంచి చదువుతారు. తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు 2, 3 వచనాలు చదువుతారు. అన్నాజోన్ పాస్టమ్ గారు 4, 5 వచనాలు చదువుతారు. అబ్రహాం లింకన్ గారు 6, 7 వచనాలు చదువుతారు. మంజులావాణి గారు 8, 9 వచనాలు చదువుతారు. సుదర్శన్ గారు చివరిగా 10, 11 వచనాలు చదివి ముగిస్తారు. ప్రారంభించుకుందాం. అందరికీ ప్రకటన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాము. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేది. మరియు నేను మొదట వినిన స్వరము గురధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచుదనెను. ఆమేన్, ఆమేన్. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడైండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగమును పోలినవాడు. మరకతం వల్లే ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసమును ఆవరించి ఉండెను. ఆమేన్, ఆమేన్. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం మీదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆమేన్. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను. ఆ సింహాసనముకు మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనుక కన్నులతో నుండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖం వంటిది, ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ సింహాసనము నందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా. ఆమేన్. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందు నరుహుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.
ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మలను తీసుకుని పోవుదును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ నెరవేరుస్తూ మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. వాక్యం చదివిన అందరికీ వందనాలండి. కూడి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలు.